హాయ్ అండి, మీ అందరికీ ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా రేపైతే రక్షాబంధన్ కదా, రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరికీ. ఇంకా రేపు ఎట్లా మా ఇంటి ఆడపిల్ల వచ్చింది కదా, అంటే మా ఇంటి ఆడబిడ్డ, ఇంకా మా ఆయన వాళ్ళ చెల్లెలు మా వదిన అయితే వచ్చింది కదా, ఇంక అందుకని చెప్పేసి మా వదినకి శారీ తీసుకుందామని చెప్పేసి ఏల్చూరు అయితే వెళ్తున్నాము. సరే మా అమ్మాయి వస్తుంది కదా, ఇంక పోయి నాకైతే మళ్ళీ రేపు మా అమ్మాయి ఇప్పుడు నైట్ పూట వచ్చింది. ఒక నైట్ పూట వచ్చినా మళ్ళీ రాఖీ కట్టి మా అమ్మాయి చేతిలో డబ్బులు పెట్టే కాడికంటే ఏదన్నా ప్రేమగా దేనికి ఒక ఖర్చులు అయిపోతాయి. అదే శారీ పెట్టానుకో పలానా కట్టుకుని అమ్మో శారీ మన్నయ్య నాకు రక్షాబంధన్ పండుగకి ఇట్లా పెట్టాడే అని అనిపించింది. గుర్తుగా ఉండేది అనే ఉద్దేశంతో ఏల్చూరు వెళ్ళి మంచి శారీ తీసుకోవాలని చెప్పేసి మా చెల్లెల కోసం బయలుదేరుతున్నాం. వెళ్దాం పదండి మరి. వాతావరణం ప్రశాంతంగా ఉంది, బయలుదేరదాం మరి. వాళ్ళ చెల్లికి శారీ తీసుకుని ఎట్లా వెళ్తున్నాడు? నాకు కూడా నాకు తీస్తావు, మా తమ్ముడికి మా అన్నయ్యలకి కాదు. చూపియండి పొట్టి చీరలో. ఇప్పుడు రెండు వచ్చినాయి ఉన్నాయి. రాజకుమారి బాగుంది, ఓపెన్ చేస్తే ఇంకా అది ఇన్స్టాగ్రామ్ సారీ కదా, నువ్వు తీసుకున్నావు. బాగుంది. కూర్చో, బాగానే ఉంటాయి. ఇంకా నాకు చూసుకొని తీసుకో. అది కాదు అది పెట్టు. బాగుంది పీస్ మొత్తం బాగుంది. చూసుకో. రాణి కలర్ చూపిస్తా, రాణి కలర్ చూపిస్తా. ఇటు అమ్మాయి మోడల్ చూస్తే కదా. అవి ఎద్దులేరా కానీ జాకెట్ వర్క్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ ప్లెయిన్ రాలేదు. ఇదిగోమ్మ డిజైన్, ఇదిగో డిజైన్ వచ్చి అద్దు వచ్చింది. పోతా చేతులకు వచ్చింది. ఇదిగో చీర మొత్తం నేనా పోతాను. ఇదిగో
బాగున్నాయి. బాగానే ఉంది కదా, శారీ కూడా బాగానే ఉంది. శారీ కూడా బాగుంది. ఓపెన్ చేసి ఓపెన్ చేస్తా. రోజు 7:30. ఇది బాగుందా? ఇది పైకి కొంగు కూడా ముళ్ళు బాగుంది. అది వద్దులే, అమ్మాయి సామాన్ చాలంట అక్కడ రిచ్ బాగుంది. అదే బాగుంది. ఇవేనా కలర్ వస్తుంది? వాళ్ళు తీసుకోలేదే. ఆ కలర్ బాగుంది, ఎర్రగా ఉండాలి. మా అమ్మాయి కొంచెం నలిపేగా అమ్మాయి, అది తీసుకుంటే ఏం బాగుంటుంది. అదే ఏం బాగుంటుంది అంటున్నా. ఇదేం బాగుంటుంది? ఆ పిల్ల నలిపే కదా. ఎందుకంటే నలుపుగా సామాన్ సాయి బాగుంటుంది. ఏంటి కట్టుకుని లుక్కొచ్చింది బాగా. ఆ శారీలో చూడు, వాటిలో పట్టుకోవాలి. ముందు నువ్వు ఎక్కువ ఇస్తా చీర ఎత్తాలి నీకు. నాకు పొడిసావు.